వార్తలను చూద్దాం. బాబుగారి పీపీపీ బినామీలకే ప్రాపర్టీ. ప్రైవేటు పరమయ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోట ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57,50,000. ముఖ్యమంత్రి ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన అధికారుల ప్రతిపాదనలు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వ కళాశాలలో ఎన్ఆర్ఐ కోట సీటు 20 లక్షలే. ఇకపై ఆ ఫీజును ఏకంగా 37,50,000 అధికంగా పెంచేస్తున్న దుస్థితి. అటు ప్రైవేటు కళాశాలల కంటే కూడా 17.9 లక్షలు అధికం. ఇది వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన పులివెందుల మెడికల్ కాలేజీ. ఇట్లా ఒక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 2019-24 మధ్యలో కేంద్రం దగ్గర నుంచి శాంక్షన్ చేసి తెచ్చిండు. దాంట్లో కొన్ని కాలేజీలు భవనాలు పూర్తయినాయి, ఒక 5 కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి అనేది ఇక మనకి కళ్ళ ముందు కనపడుతుంది. లేదు జగన్మోహన్ రెడ్డి కేవలం పునాదులు కూడా వేయలేదు కాబట్టి తీసుకొచ్చిండు, కానీ పునాదులు కూడా వేయలేదు, శంకుస్థాపన చేసి వదిలేసిండు. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇక ఆయన శంకుస్థాపన చేసి వదిలేసిండు కాబట్టి మనకెందుకు ఈ గొడవ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా, అసలు ప్రభుత్వ ఆధారంలో నడపలేం మనం అని చెప్పి ఒక డెసిషన్కి వచ్చి ప్రైవేటీకరణ చేస్తాం. దానికి ముద్దు పేరు ఏం చెప్పిండంటే పీపీపీ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరి కోసం ఈ పీపీపీ అంటే ఇక్కడ రాశారు, బాబుగారి పీపీపీ బినామీల ప్రాపర్టీ సృష్టికో సంపద సృష్టి అని చెప్పారులే. అప్పట్లో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉండేది, నేను వస్తే సంపద సృష్టించి ప్రజల ఆస్తులు పెంచి రాష్ట్రం ఆస్తులు పెంచుతున్నాను. ప్రజల ఆస్తులు రాష్ట్రం ఆస్తులు పెరగట్లేదు, రాష్ట్రం అప్పులు పెరిగినాయి. 1,89,000 కోట్లు 14 నెలల్లో సృష్టించారు. అప్పులైతే సృష్టించారు, సంపద సృష్టించాల. సంపద కూడా సృష్టిస్తున్నారు. ఎవరికి? ప్రైవేటు వాళ్ళకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి. అందులో భాగమే ఇది. అది బాబుగారి పీపీపీ అయినా ఏ ప్రభుత్వం పీపీపీ అయినా వాళ్ళ బినామీల ప్రాపర్టీలు సంపదని పెంచడం కోసం తప్ప ప్రజల కోసం కాదు. మేము నిర్వహించలేము కాబట్టి వదిలేస్తాం, ఇచ్చేయటమే డైరెక్ట్. ఇప్పుడు దీంట్లో 57,50,000 రూపాయలు ఎన్ఆర్ఐ కోట సీటు ఉందట. గతంలో 20 ఉంటే ఈ 57 లక్షలు తప్పే, 20 లక్షలు తప్పే. ఈ కాగితాల మీద ఉండే ఫిగర్స్. ₹1,00,00,000 పైన ఉంటుంది ఒక ఎంబీబీఎస్ సీటు. ఇది అబద్ధం. 57,50,000 పెంచింది కూడా అబద్ధం. ₹1,50,00,000 లేకుండా మెడికల్ సీటు అమ్మరు. రేపు అమ్ముకొని గల్లా పెట్టి అక్కడ కౌంటర్ పెట్టి అమ్ముతారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలలో పీపీపీ పద్ధతిలో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. దాంట్లో పేదవాళ్ళు కనీసం గేట్ లోపల కూడా పోయే పరిస్థితి ఉన్నది. ఇది పీపీపీ. పదే చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, P4లు P3లు అంటాడు. P4 రోడ్ ముందుకు రావట్లే పేదరిక నిర్మూలన కోసం, కానీ P3లు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న వాటిని గుంజుకోవటం. ఈ P3లో భాగమే చాలా సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు. రేపు అసెంబ్లీని, సచివాలయాన్ని కూడా మరి ఈ P3లోకి తీసిపోతారా? మరి P3లో పోతే ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ప్రైవేట్ పరం అయిపోతారు. అవి చేయరు. మళ్ళీ అవి చేస్తే ఎట్లా? మన దగ్గర పట్టు ఉండాలి. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పీపీపీ వల్ల ఎవరికి లాభం అంటే బినామీలకి, రాజకీయ అండదండలున్న అధికార పార్టీల అండదండలు ఉన్న నాయకులకి. అది ఏ పార్టీలో ఏ ప్రభుత్వం ఉన్నా అదే జరిగింది తప్ప ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు. ఇక్కడ డెవలప్ చేస్తా నేను ప్రజల కోసం వైద్యం చేస్తాను, అక్కడ ప్రభుత్వం ఓపీ ఫ్రీగా ఉంటుంది. ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు, కాకమ్మ కథలు చెప్తున్నారు. అంటే ఓపీ ఉచితంగా చూడటానికి, లేదంటే ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వడానికి వానికి ఏం పని లేక ప్రైవేట్ ఆయన వచ్చి ఆ డబ్బులు పెట్టి దానిపైన డెవలప్ చేసి బిల్డింగ్లు కట్టి కూర్చుంటాడు. ఇవ్వనండి ఎన్ఆర్ఐ సీట్లు ఇవన్నీ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏ ఫీజులు ఉన్నాయో ఆ ఫీజుకే సీట్లు ఇస్తారా? రేపు ఛాలెంజా? జీవో ఇస్తారా? అట్లా అని ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారట, ప్రభుత్వాన్ని పెత్తనమాట ఉంటుంది అట్లా. ఇవన్నీ అబద్ధం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది బినామీల సంపదని పెంచుకోవడానికి, సంపద సృష్టికే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దాంట్లో భాగం తప్ప పేద ప్రజలకు ఒరిగేది ఏముండదు దీనివల్ల. పేద ప్రజలకు ఏంటంటే డబ్బులు తీసుకొని వైద్యం చేస్తారు. ఈరోజు చాలా ఫౌండేషన్స్, ట్రస్టులు కూడా ఉచితంగా వైద్యం చేస్తాయి. హాస్పిటల్స్ పెట్టి
ఫ్యాకల్టీని పెట్టి, డాక్టర్లను పెట్టి, స్టాఫ్ను పెట్టి ఉచితంగా బ్లడ్ టెస్టులతో సహా, కాస్ట్లీ టెస్టులతో సహా చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. శ్రీ సత్యసాయి ట్రస్ట్ అని ఉంటుంది బెంగళూరులో, పుట్టపర్తిలో చాలా పెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో లేని డిపార్ట్మెంట్ లేదు. టోటల్ ఫ్రీ, వితౌట్ ఒక్క సింగిల్ ఎంపీ కూడా తీసుకోరు. అది ఆపరేషన్ అవని, ఏదన్నా అవని, విత్ మెడిసిన్. ఏం ప్రభుత్వం నిర్వహించలేదు. ఒక ట్రస్టు, సత్యసాయి ట్రస్ట్ నిర్వహిస్తున్న కాలేజీని, మెడికల్ కాలేజీని, మెడికల్ హాస్పిటల్స్ని ప్రభుత్వం నిర్వహించలేదా? అంత అసమర్థంగా ఉందా? అంటే ఇవన్నీ కారణాలు, కుంటి సాకులు. ప్రభుత్వం నిర్వహించలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పటంగా తప్ప, అసలు ప్రైవేట్ వాళ్ళకి లాభం చేయటం కోసం ప్రభుత్వం పైన ప్రభుత్వం నిర్వహించలేదని ఒక అపవాదుని పెట్టడం తప్ప ఏం లేదు ఇందులో. తెలంగాణ నడవట్లేదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు? జిల్లాకు ఒకటి ఉన్నాయి. ఈరోజు కొత్త జిల్లాల్లో జిల్లాకు ఒకటి, దాదాపు అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ ఆధారాలు ఉన్నాయి. ఎక్కడ ప్రైవేట్ పరం చేయట్లే. ఇక్కడనే ఎందుకు వచ్చింది? ఇంత పెద్ద విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాక, ఇంత అడ్మినిస్ట్రేషను ఉన్నాక, చాలా మంచి పరిపాలన అందించే ముఖ్యమంత్రి ఉన్నాక ఎందుకు నిర్వహించలేరు? పక్క రాష్ట్రంలో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జిల్లా కోర్టు నిర్వహిస్తున్నాక ఇక్కడ నిర్వహించలేకపోవడానికి కారణం ఏంటి? దీంట్లో ఆదాయం ఉంది. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, మన వాళ్ళకి అప్పచెప్పుకోవాలి, అమ్ముకోవాలి, సీట్లు తినాలి. ఇదన్నమాట.